నమస్తే నా పేరు తేజస్విని బీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పార్వతీపురం మన్యం జిల్లాలోని ముంపు గ్రామాలను సందర్శించిన మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులకు ఆదేశాలు వైసీపీ నేతలు చట్టాన్ని చేతిలోకి తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య ఆగ్రహం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ చంద్రబాబు భూ బకాసురుడుగా మారారన్న మాజీ మంత్రి వెల్లంపల్లి ఆలయ భూములను సైతం మొదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణ పార్వతీపురం మన్యం జిల్లా మెంటాడ మండలంలోని బడేవలస జగన్నాథపురం ముంపు గ్రామాలను మంత్రి గుమ్మడి సంధ్యారాణి సందర్శించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలను నేరుగా కలుసుకున్నారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి ప్రభావిత కుటుంబాలకు తక్షణ సహాయం అందించాలని అధికారులను ఆదేశించారు ముంపు గ్రామాల ప్రజలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు వైసీపీ ఒక అరాచక పార్టీగా కనిపిస్తోందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వల్లరామయ్య విమర్శించారు మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజాస్వామ్యం కోసం ఏర్పడిన పార్టీ కాదని అసాంఘిక శక్తులకు అడ్డగా మారిన పార్టీ అని ధ్వజమెత్తారు గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధనదాహంతో నాసిరకం మద్యం సరఫరా చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడారని దుయ్యబట్టారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెడ్ బై మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ఇది ఒక అరాచక పార్టీ లాగా కనపడుతూ ఉన్నది. ఇది రాజకీయం కోసం ప్రజాసేవ కోసం ఏర్పడిన పార్టీ కాదు. ఒక అసాంఘిక శక్తులకి అడ్డ తాము సంపాదించిన అవినీతి సొమ్మును దాచుకోవటం కోసం ప్రభుత్వం నుంచి రక్షణ పొందటం కోసం ప్రభుత్వ వ్యవస్థలను వాడుకోవటం కోసం రాజకీయ పార్టీ పెట్టారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఈ వైకాపా పార్టీ పెట్టింది ప్రజాసేవ కోసం కాదు అని ఢంకా బజాయించి చెప్పగలను నేను. లేకపోతే ఈ అరాచకం ఏంటండి? మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్నారు సిట్ వాళ్ళు ఒక ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. 3,500 కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యం కొట్టేశారు వీళ్ళు. అది రాష్ట్ర ప్రజా ఉపయోగానికి ఉపయోగపడే డబ్బు అని స్పష్టంగా వాళ్ళు చెబుతూ ఉన్నారు. ఎవరెవరు కొట్టేశారు ఆధారాలతో సహా కోర్టుకు చూపిస్తూ ఉన్నారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా కొంతమంది పెద్ద పెద్ద బడా తలలు ఇంకా ఇందులో ఉన్నాయి. ఆ బడా తలలు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెబుతూ ఉన్నారు. దర్యాప్తు స్టిల్ ఇట్ ఇస్ అండర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉన్నది. ఈ నేపథ్యంలో ఈ కేసులో కొంతమందిని అరెస్ట్ చేశారు. దే ఆర్ ఇన్ జ్యుడిషియల్ కస్టడీ. నిన్న 3 బెయిల్ వచ్చింది. అందులో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ రెడ్డి గారు, ఇంకో మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కృష్ణమోహన్ రెడ్డి గారు, ఒక భారతీ సిమెంట్స్లో ఒక డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ గారు, వీళ్ళ 3 కూడా అరెస్ట్ అయ్యారు. దే హ్యావ్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ఈ మద్యం కుంభకోణంలో చాలా ప్రధానమైన పాత్ర పోషించారని 110 రోజుల క్రితం ఈ ధనుంజయ రెడ్డిని కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు సిట్ వాళ్ళ ద్వారా పత్రికలకు తెలిసింది. లేకపోతే ఎలా తెలిసిందో పత్రికల్లో వచ్చింది. వాళ్ళు 114 రోజులు రిమాండ్లో ఉన్నారు. నిన్న న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. ఆ గోవిందప్ప అని ఆయన 117 రోజులు ఉన్నాడు. వీళ్ళకంటే 3 రోజుల ముందు అతన్ని అరెస్ట్ చేశారు. బెయిల్ వచ్చింది. బెయిల్ ఎలా వచ్చింది, ఎందుకు వచ్చింది నేను అడగట్లేదు, అందులోకి నేను వెళ్ళను. బెయిల్ అనేది జడ్జి గారి ఇష్టం. అది ఆయన సాటిస్ఫై అయితే ఇవ్వచ్చు. అది దట్ ఈస్ హిజ్ ప్రయారిగేటివ్ లీగల్లీ. ఐ డోంట్ కామెంట్ ఆన్ దట్. కొంతమంది మా వాళ్ళు అంటున్నారు 100 రూపాయల సారా మద్యం కుంభకోణంలో ఆనాటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు 160 రోజులు జైల్లో ఉన్నారు. 160 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. మరి ఇక్కడ ధనుంజయ రెడ్డి గారు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మాజీ, ఆయన ముఖ్యమంత్రి గారు పేషీలో ఉన్నప్పుడు ఈయనే డిఫాక్టో ముఖ్యమంత్రి పాపం అంటే జగన్మోహన్ రెడ్డి ఆట్టే పట్టించుకునేవాళ్ళు కాదు. ఆ ఫైల్స్ ఆయన చదివేవాళ్ళు కాదు.
ఇంగ్లీష్లో ఫైల్స్ ఉంటాయి. ఇవన్నీ ఆయన చూసేవాళ్ళు కాదు, అంతా ధనంజయ రెడ్డి గారే చేసేవాళ్ళు అని చెప్పి నానుడి, అందరు ప్రజా వాక్కు అది. ఆ రోజున ఐఏఎస్ ఆఫీసర్ అతను, పార్టీ నాయకుడు కాదు. ధనంజయ రెడ్డి ఈజ్ నాట్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అలాగే ముఖ్యమంత్రికి ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి, ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్, వైసీపీ క్యాండిడేట్ కాదు ఆయన. ఈ గోవిందప్ప బాలాజీ కూడా డైరెక్టర్ సిమెంట్ ఫ్యాక్టరీలో, భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో. అతను కూడా నాకు తెలిసి వైఎస్ఆర్ పార్టీ సభ్యత్వం ఉన్న మనిషి కాదేమో. వీళ్ళు రిలీజ్ అయినారు. కానీ అక్కడ ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయల కుంభకోణంలో 126 రోజుల వరకు కూడా బెయిల్ రాలేదు. ఇక్కడ ధనంజయ రెడ్డి గారికి, కృష్ణమోహన్ రెడ్డి గారికి 114 రోజులు, గోవిందప్ప గారికి 117 రోజుల్లో బెయిల్ వచ్చింది. ఇక్కడ 3500 కోట్ల రూపాయల కుంభకోణం. నేను బెయిల్ చేయాలని కాదు, నేను జడ్జి గారి విచక్షణని నేను ప్రశ్నించటం లేదు, రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను. నేను జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు భూ బకాసురుడిగా మారాడని, ఆఖరికి ఆలయ భూములను సైతం వదలకుండా అయిన వారికి కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ మచిలీపట్నం, గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి చెందిన 400 కోట్ల విలువైన ఆలయ భూములను ఎగ్జిబిషన్ గ్రౌండ్, గోల్ఫ్ క్లబ్ ముసుగులో కావాల్సిన వారికి దారదత్తం చేసేందుకు కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ హిందూ సమాజం సహించదని హెచ్చరించారు. ఆలయ భూములను కాజేసేందుకు రాత్రికి రాత్రే చదును చేసే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించడం దారుణమని అన్నారు. చంద్రబాబు అండతో ఎంపీ కేసినేని చిన్ని చేస్తున్న ఈ దురాగతాన్ని న్యాయ పోరాటం ద్వారా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు ఆయన మిగతా వాటి మీద శ్రద్ధ ఎంతవరకు చూపెడతారో తెలియదు, కానీ ఈ దేవాదాయ శాఖ ల్యాండ్స్ మీద మాత్రం శ్రద్ధ ఎక్కువ చూపెడుతున్నారు. జనరల్గా ఎవరైనా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అంటే ప్రభుత్వ భూములు కానీ ఏదైనా సరే కాపాడాల్సిన బాధ్యత అందరికంటే కూడా ఎక్కువగా ఉంటుంది అతనికి. కానీ ఆయనే కలెక్టర్గా ఉండి 22/7 తారీఖు నాడు ఈ 39.99 ఎకరాల భూమిని ఒక 35 ఎకరాలని ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఇవ్వాలని చెప్పని, అదేవిధంగా ఒక 5 ఎకరాలని గోల్ఫ్ క్లబ్బులకు ఇవ్వాలని చెప్పని, భారత్ గోల్ఫ్ ప్రైవేట్ లిమిటెడ్ అని చెప్పని 5 ఎకరాలు వీరికి ఇవ్వాలని స్వయంగా కలెక్టరే ప్రిన్సిపల్ సెక్రటరీకి లెటర్ రాశారు. కలెక్టర్కి ఇందులో ఆయనకి ఏమి దీంట్లో లాభం పొందుతారో నాకు అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ఒక కలెక్టర్ వచ్చేసి ఒక 5 ఎకరాలేమో గోల్ఫ్ క్లబ్ కంట, 35 ఎకరాలేమో ఎగ్జిబిషన్ సొసైటీకి ఇవ్వాలని చెప్పని స్థానిక ఎంపీ గారు కేసినేని చిన్ని గారి యొక్క ఆదేశాలతో ఈ కలెక్టర్ గారు ఇద్దరు కలిసి పనిచేస్తున్న సంగతి మనందరూ కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దేవాదాయ శాఖ భూమికి కొన్ని పరిధులు ఉంటాయి. ఏదైనా ల్యాండ్ మనం లీజ్ తీసుకోవాలంటే ఆక్షన్ వేసే పద్ధతి కానీ ఇవన్నీ కూడా కోర్టు పరిధిలో మానిటరింగ్ జరుగుతూ ఉంటాయి. కానీ వాటన్నింటి కూడా అతిక్రమించే విధంగా ఏదో విజయవాడ ఉత్సవం అని చెప్పని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి ఈ ల్యాండ్స్ ఇచ్చేయడం అనేది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారికి అమరావతిలో 1000 ఎకరాల ల్యాండ్స్ ఉన్నాయి కదా, వాటిలో ఈ పెట్టకూడదా? అంటే దేవాదాయ శాఖ భూములే మీకు కనిపిస్తున్నాయా? అంటే దేవాదాయ శాఖ భూమి అయితే కనుక ఎవరు పట్టించుకోరు, వాటిని మనం ఎలాగైనా ఇచ్చేయచ్చు అని చెప్పని మీకు కనబడుతున్నాయా? అంటే గోల్ఫ్ క్లబ్లు అంటే క్లబ్బులకి, ప్యాకాట క్లబ్బులకి, మీరు రెస్టారెంట్లకి, వాటికి దేవాదాయ శాఖ భూములు వాడతారా? నేను కూటమిలో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా నేను కోరుకుంటున్నాను, మీరు చిన్న ఇది హిందుత్వానికి ఏదైనా జారా జరిగితే మీరు అందరూ బయటకు వస్తారు కదా. 40 ఎకరాల ల్యాండ్ కనుక ఈ కూటమి ప్రభుత్వం, మీరు పార్ట్నర్షిప్గా ఉన్న ప్రభుత్వం ఈ విధంగా చేస్తుంటే మీరు ఎవరు నోరు తెరవరా? నేను మాధవ్ గారిని ప్రశ్నిస్తున్నాను, పురంధేశ్వరి గారిని ప్రశ్నిస్తున్నాను, వీర్రాజు గారిని అడుగుతున్నాను, మీరు ఎందుకు మాట్లాడట్లేదు?
అదేవిధంగా సనాతన ధర్మానికి ఈ రాష్ట్రంలో కాపాడే ఏకైక వ్యక్తి అని చెప్పుకుంటారు కదా పవన్ కళ్యాణ్ గారు. అంటే మీరు 40 ఎకరాల భూమిని ఈ క్లబ్బులకి ఇచ్చేస్తుంటే మీరు చూస్తూ కూర్చుంటారా? ఇదేనా మీకు సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మం అంటే దేవాదాయ శాఖ భూములు తీసుకెళ్లిపోయి ప్యాకెట్ క్లబ్బులకిను గోల్ఫ్ క్లబ్బులకి ల్యాండ్స్ ఇచ్చేస్తారా? వీళ్ళు కలెక్టర్ లెటర్ రాసేయడం, దాన్ని మళ్ళీ రాత్రి దాన్ని లెవెల్ చేయించేసేయడం, అసలు ఎవరు పర్మిషన్ ఉందని చేశారు నాకు అర్థం కావట్లేదు. నేను కలెక్టర్ గారిని సూటిగా ప్రశ్నిస్తున్నా, తప్పకుండా మేము దీని మీద లీగల్గా ఫైట్ చేస్తాం, దాంట్లో సమస్య లేదు. ఏ గజం సైట్ అయినా సరే దేవాదాయ శాఖలో అన్యాక్రాంతం అవుతుందంటే చూస్తూ ఊరుకనేది మేము సిద్ధంగా లేము. అధికారులు వెళ్తేమో అధికారులు బూతులు తిడతారు. అక్కడికి వెళ్ళి ఎండోమెంట్ అధికారులు వెళ్తే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారంట అక్కడ ఎంపీ గారి తాలూకా మనుషులు. దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. తప్పకుండా దేవాదాయ శాఖలో ఉన్న భూములన్నింటినీ కూడా పరిరక్షించాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానికి ఉంది. అట్లా రక్షించకపోతే మాత్రం తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము పోరాటం చేస్తాం. హిందూ ధర్మాన్ని కాపాడుతాం, హిందూ దేవాలయాల్ని కాపాడుతాం, హిందూ దేవాలయాల ఆస్తుల్ని కాపాడుతాం. అన్ని విధాలు కూడా మేము పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన కూడా నేను మీ ద్వారా తెలియపరచుకుంటూ, అవి తక్షణమే ఎవరైతే కేసినేని చిన్ని గారు ఉన్నారో వీటన్నిటిని తక్షణమే విత్డ్రా చేసుకోవాలని కూడా నేను మీ ద్వారా కోరుకుంటున్నాను. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో దగ్ధమైన శ్రీ నడివీధి ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంతాన్ని ఫోరెన్సిక్ క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. సంఘటన జరిగిన ప్రాంతాన్ని ప్రభుత్వ విప్ నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, మాజీ ఎమ్మెల్యే మాధవనాయుడు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ పరిశీలించి జరిగిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గం మొగల్తూరు మండలంలో మొగల్తూరు గ్రామంలో నిన్న రాత్రి 1 గంటకి దురదృష్టవశాత్తు అది ఎలా జరిగిందన్నది పోలీసు వారు కానీ డిపార్ట్మెంట్ అందరూ కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. అది ఏదైతే నడివీధి ముత్యాలమ్మ మరి ఇక్కడ ఉన్నటువంటి మొగల్తూరు కానీ మన నియోజకవర్గానికి కూడా గ్రామదేవత అన్నది చాలా పవిత్రమైంది. మరి అలాంటి పరిస్థితుల్లో మరి అనుకోని పరిస్థితులు ఇక్కడ ఫైర్ అవడం జరిగింది. ఇక్కడ పూర్తిగా కూడా డిపార్ట్మెంట్ మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ వారందరూ కూడా ఇక్కడ రాత్రి నుంచి కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అలాగే డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, వాళ్ళు కూడా చూసుకుని వెళ్ళారు. అదే విధంగా కూడా విజయవాడ నుంచి కూడా ఫోరెన్సిక్ స్క్వాడ్ కూడా వస్తుంది. అంటే ఎవరైనా దీన్ని కావాలని చేస్తుంటే కనుక అది చాలా దురదృష్టకరమైన విషయం. అది ఏదన్నా షార్ట్ సర్క్యూట్ ఫైర్ కూడా వచ్చి వెళ్ళారని చెప్తున్నారు. కొంత షార్ట్ సర్క్యూట్ కూడా అవ్వే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే ఏదైనా నిజంగా జరిగింది మటుకు చాలా దురదృష్టకరం. ఎందుకంటే నడివీధి ముత్యాలమ్మ దేవతని ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గంలో చుట్టుపక్కల నుంచి కూడా వచ్చి పవిత్రంగా బాగా పూజించుకునే దేవాలయం ఇది. అలాంటి మందిరాన్ని కూడా ఇక్కడ ఇలాగా ఫైర్ అవడం కూడా మాకు చాలా బాధాకరమైన విషయం. దీనికి ఎవరైనా బాధ్యులు అయితే కనుక ప్రభుత్వం నుంచి కానీ పూర్తిగా వారిపై చర్య తీసుకునే విధంగా మేము ఉంటాము. అంటే ఫైర్ కూడా చెప్తున్నారు కొంత షార్ట్ సర్క్యూట్ అవ్వే అవకాశం ఉందన్నది కూడా వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి విజయవాడ నుంచి కూడా ఇన్వెస్టిగేషన్ కూడా ఏదైతే ఫోరెన్సిక్స్ ఉందో వారి నుంచి కూడా టీం వస్తున్నారు. వారు కూడా వచ్చి ఏదైనా నిర్ధారణ ఇస్తే కనుక మనకి వాస్తవం తెలుస్తుంది. ఈ సందర్భంగా అంటే ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏంటంటే ప్రజలందరూ ప్రతి ఒక్కరు కూడా ఐక్యతతోటి కులమతాలకు అతీతంగా మనకి వెళ్ళవలసిన పరిస్థితి. ఎలాంటి ఇలా కొంతమంది కావాలని చేస్తే కనుక ఇది చాలా దారుణమైన పరిస్థితి వెళ్తుంది సంఘటన. కాబట్టి అందరూ కూడా మన ఐక్యతతో కలిసి ఎదురుకి వెళ్తాం. ఎక్కడ కూడా మీరు డివియేషన్ ఎక్కడ ఇది అవ్వద్దు. ఇది ఎవరైనా నిజంగా ఎవరైనా బాధ్యత దీనికి కావాలని చేస్తే కనుక వారు తప్పనిసరిగా ప్రభుత్వం ద్వారా శిక్షించే విధంగా కూడా మేము యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ఇప్పుడు కాసేపు ప్రకటనలు.